ఇవాల్టి షోలో ముందుగా ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించి మాట్లాడదాం. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేత ధోరణికి వ్యతిరేకంగా ముజఫరాబాద్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. సో వాళ్ళని కట్టడి చేసేందుకు, అణచివేసేందుకు పాకిస్తాన్ ఆర్మీ కూడా సిద్ధమైంది. అక్కడ స్త్రీలపై అలాగే చిన్నారులపై అక్కడ ప్రజలపై నరమేధం సృష్టిస్తోన్న, తీవ్ర నరమేధం సృష్టిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎంజీ రావు గారు 1971లో చూసాం, బంగ్లాదేశ్లో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు భారత్ జోక్యం చేసుకుంది. అక్కడ ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది? ఇదే అదునుగా పిఓకేని భారత్ తిరిగి కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోందా? అండ్ వాస్తవంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏం జరుగుతుంది అనేది ఈ ప్రపంచానికి తెలియదు. ఏం జరుగుతోంది అసలు పిఓకేలో? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సుమారు 73,000 చదరపు కిలోమీటర్లో ఉండి 54 లక్షల మంది జనాభాతో కూడుకుందండి. ఇది గత 75 సంవత్సరాలుగా పాకిస్తాన్ కబంధ హస్తాల్లో భయంకరమైన తీవ్రతను ఎదుర్కొంటుంది. అది ఎలా ఉంటుందంటే డిస్క్రిమినేషను. మిగిలిన పాకిస్తాన్ స్టేట్లతో పోలిస్తే ఈ పిఓకేలో ఉన్న ప్రజల్ని సెకండరీ సిటిజన్స్గా పాకిస్తాన్ చూస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ పిఓకేలో ఉన్న ప్రజలు 54 లక్షల నుంచి 60 లక్షల మంది ప్రజలు భయంకరమైన తిరుగుబాటుకి దారితీశారు. ఎందుకు తిరుగుబాటు అంటే 38 పాయింట్స్తో ఒక అల్టిమేటం ఇష్యూ చేశారు పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వానికి. 38 పాయింట్లు. ఇప్పుడు అవామీ యాక్షన్ కమిటీ అని ఏఏసీ అని ఒకటి ఏర్పాటు చేసుకుని షౌకత్ ఆలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుని ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. దీని పేరు పెట్టింది ఏంటంటే షట్టర్ డౌన్ వీల్ జామ్. షట్టర్ డౌన్ వీల్ జామ్ అని ఒక పెద్ద తిరుగుబాటు, ఒక నినాదంతో తిరుగుబాటు చేస్తున్నారు. ఎంతంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న దాని రాజధాని ముజఫరాబాదు, నీలం వ్యాలీ, మీర్పూరు, కొట్లీ, ఈ గిల్టిస్తాన్, బల్టిస్తాన్ ఇలాంటి అన్ని ప్రావిన్సుల్లో కూడా అన్ని రీజన్లో, హిమాలయన్ టెరిటరీ అంటే అన్ని రీజన్లో ప్రజలు రోడ్లపైకి వచ్చేసారు. మొత్తం షట్టర్స్ అంది క్లోజ్ చేశారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం అంతా స్తంభించిపోయిందనమాట. రహదారులు దిగ్బంధం అయిపోయిందనమాట. ఎందుకంటే 38 పాయింట్ల అల్టిమేటంలో, ఈ అల్టిమేటంలో ప్రజల యొక్క డిమాండ్లు ఏంటంటే ఇప్పటివరకు 75 సంవత్సరాలుగా పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజల్ని భయంకరంగా చూసింది. ఇది పోవాలి, మాకు ప్రాథమిక హక్కులు కల్పించాలి. పక్కన ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఇండియాలో ఆధీనంలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంత బాగుందో అన్ని రైట్స్ మాకు కల్పించమని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు పాకిస్తాన్ మమ్మల్ని అనవసరంగా పెట్టుకుంది, ఇండియాలోనే కలిసిపోయితే బాగుండు, అక్కడ హక్కులు ఉన్నాయి, ప్రజాప్రభుత్వం ఉంది, వాళ్ళకు ఓటు హక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చక్కగా చూసుకుంటున్నారు, వాళ్ళ అభివృద్ధి మనకంటే చాలా ఎక్కువ ఉంది, అలా మాకు ఇమ్మని వాళ్ళు అడుగుతున్నారు. 38 పాయింట్లో ముఖ్యంగా వాళ్ళు 38 పాయింట్లో డిమాండ్ చేసింది ఏంటంటే ఈ మంగళా డ్యామ్కి సంబంధించిన హైడ్రో పవర్లో మాకు సబ్సిడీ ఇవ్వాలి, ప్రజలకు అందుబాటులో పవర్ ఉండాలి అనేది ఒకటి పెడుతున్నారు. రెండోది ఒక డిమాండ్ ఏంటంటే 12 లెజిస్లేటివ్, వాళ్ళ అసెంబ్లీలో 12 లెజిస్లేటివ్ సీట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ మిగిలిన ప్రజలు పాకిస్తాన్లో నివసించే వాళ్ళకి ఇమ్మంటున్నారు. అది దానివల్ల ఏంటంటే పిఓకే ప్రజలకి భయంకరమైన డిస్క్రిమినేషన్ జరుగుతుంది. మిగిలిన పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మాకు అణిచివేత ఉంది, మా వనరులు మాకు ఉపయోగపడాలి. ఈ చైనా నుంచి వెళుతున్న రహదారి ఏది సిపెక్ అనేది మా యొక్క వ్యతిరేకతకి తిరుగుబాటు అవుతుంది. ఇప్పుడు చైనా ఆర్మీ అక్కడ ఉంది, అది కూడా ఒక డిమాండ్ ఉందండి. అందులో మనం గుర్తుపెట్టుకోవాలి, దానికి సంబంధించిన ఒక డిమాండ్ ఉంది. సో ఈ విధంగా ప్రాథమిక హక్కులు మిగిలిన పాకిస్తానీ ప్రజలకు రాజ్యాంగ హక్కులు ఎలా ఉన్నాయి, ఇదే విధంగా పిఓకే ప్రజలకు కూడా ఉండాలని ఇలా ఎన్నో డిమాండ్లు తెచ్చి ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వచ్చేశారు. తర్వాత ఎన్నో విద్యా వైద్యాలయాల కల్పన మాకు బాగోలేదా, ఇన్ఫ్రా డెవలప్ చేయాలని 38 పాయింట్లు పెట్టారన్నమాట. ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు ఎలా ఉందంటే పాకిస్తాన్ ఆర్మీ, ఆ పిఓకే పాకిస్తాన్ మిగిలిన పోలీసు దళం, ప్రభుత్వ పోలీసు దళం అంతా అక్కడ మోహరించి ఉంది. ఇంటర్నెట్ ఫెసిలిటీస్ మొత్తం ఆపేశారు. అంటే సోషల్ మీడియాలు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి మొత్తం ఆపడం జరిగింది. ఇంటర్నెట్ ఫెసిలిటీ ప్రజలకు లేదు. ఇప్పుడు ప్రజల మీద ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అంటే 1971లో ముక్తి వాహిని అనుకుంటూ తూర్పు పాకిస్తాన్లో 1971లో అంటే ముజిబుర్ రెహమాను మిగిలిన బంగ్లాదేశీలు బెంగాల్ మాట్లాడే ప్రజల మీద ఎటువంటి నరమేధం జరిగిందో దానికి సమానమైన స్థాయిలో ఒక రకంగా ఎక్కువే ఈరోజు పిఓకే ప్రజల మీద నరమేధం సృష్టిస్తుంది పాకిస్తాన్. ఎందుకంటే ఇప్పటికే కాల్పుల్లో 2 చనిపోవడం, డజన్ల కొద్దీ గాయపడడం జరిగింది. ప్రజలు లోపల ఎక్కడికక్కడ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళ నిత్యావసర సరుకులు చారేసేసుకుని
అంటే వీళ్ళు ఏంటంటే పెద్ద ప్రజలు ప్లాన్డ్గా ఈ ప్రొటెస్ట్ ఎక్కువ కాలం జరిగితే మనకి నిత్యావసర సరుకులు ఉండవు కాబట్టి అని నిత్యావసర సరుకులు పోగు చేసుకునే వాళ్ళు ప్రొటెస్ట్కి దిగడం జరిగింది. ఎందుకంటే అది హిమాలయన్ టెరిటరీ, చాలా కోల్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, -0°C ఉంటుంది. కాబట్టి మనలాగా వాతావరణం ఉండదు. కాబట్టి ప్రజలు అన్నీ సిద్ధం చేసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తానీ ప్రభుత్వ పోలీసు దళం వచ్చి స్త్రీల మీద అగత్యాలు చేస్తూ ఎవరికైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని అణచేయడం, ఎక్కడికక్కడ కాల్పులు జరగడం, అవసరమైతే చంపేయడం చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ అని తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ నెగోషియేషన్స్ లేవు అని ఈ అవామీ యాక్షన్ కమిటీ ప్రకటించడం జరిగింది. షౌకత్ హాజీ ఎట్టి పరిస్థితులు ఈ డిమాండ్లు తీర్చే వరకు మేము ప్రొటెస్ట్ ఆపము అన్నట్టు పీఓకేలో ఆందోళన జరుగుతుంది. ఇది ఎంతటి ఆందోళన స్థాయి అంటే ప్రపంచంలో అక్కడ మీడియా కూడా అక్కడ వెళ్ళడానికి వీలు లేకుండా ఉందన్నమాట. కాకపోతే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేకపోయినా అంతకు ముందున్న పరిస్థితుల్లో వాళ్ళు షేర్ చేసిన దాన్ని బట్టి ఇవన్నీ బయటకు వస్తుందన్నమాట ఇండిపెండెంట్ ఈ అథారిటీస్ వల్ల. ఇక్కడ ఇండియన్ ఆర్మీ కూడా అక్రాస్ ది కార్గిల్ ద్రాస్ ఎల్ఓసి వెంబడి ఇండియన్ ఆర్మీ మోహరించి ఉంది. ఎందుకంటే ఎటువంటి విపత్కర పరిస్థితిని తట్టుకోవడానికైనా ఇండియా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. మరి ఇండియన్ ఆర్మీ జోక్యం చేసుకుంటుందా లేదంటే బంగ్లాదేశ్ 1971లో బంగ్లాదేశీయుల మీద అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఎంతో నరమేధం క్రియేట్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఇందిరా జోక్యం చేసుకుని బంగ్లాదేశ్ని విముక్తం చేసింది. మరి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అలా చేస్తుందా లేదా అనేది అక్కడ పరిస్థితులను బట్టి చూసుకోవాలి. ఎందుకంటే అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు ప్రపంచం అంతా దాని మీద దృష్టి పెట్టుంది. కాకపోతే పీఓకేలో ప్రజల తిరుగుబాటు అనేది ఎందుకు వచ్చింది అంటే పాకిస్తాన్ చేసే అకృత్యాలు. పాకిస్తాను కాశ్మీర్ని మొత్తం లాక్కోవాలనుకుంటుంది, కానీ తన ఆధీనంలో ఉన్న పీఓకే ప్రజల్ని సంతృప్తిపరచలేని ఒక పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. అసలు ఇంకా పీఓకేని నిలుపుకోవడం అనేది పాకిస్తాన్కి కుదరదు అనే దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. పాకిస్తాన్ ఈరోజు పీఓకే ప్రజలు తిరుగుబాటు చేసింది ఇండియాలో కలవడానికి అనేది పాకిస్తాన్ అక్కడ నమ్ముతుంది. ఇక్కడ చైనా కూడా నమ్ముతుంది. కాకపోతే సీపెక్ వెళ్తుంది కాబట్టి చైనా ఇప్పుడు పీఓకే ఇండియాలో కలిసిపోతే, సీపెక్ తెగిపోతే చైనాకి ఈ గ్వడార్ పోర్టు సుమారు 2-3 వేల కిలోమీటర్లు డెవలప్ చేసిన సీపెక్ అంటే $1 బిలియన్ పెట్టిన పెట్టుబడి పోతుంది, గ్వడార్ పోర్టు పోతుంది. కాబట్టి చైనా కూడా అక్కడ చైనా దళాలు అంటే చైనా ఆర్మీ కూడా ఇప్పుడు పీఓకేలో ఉండడం జరిగింది. దాన్ని బట్టి ఇండియా ఏ స్టెప్ తీసుకున్నా అక్కడ పరిస్థితులకు అనుకూలంగా చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. కాకపోతే పాకిస్తాన్ ఆర్మీ ప్రజల తిరుగుబాటుని అణిచే పరిస్థితులు అది ఉన్నా అక్కడ అణచలేని పరిస్థితుల్లో పాక్ ఆర్మీ కొట్టిమిట్టాడిపోతుందని మనం చెప్పవచ్చండి.